భారత్ దాడులను పాకిస్తాన్ సైన్యం ధృవీకరించింది. పాక్ డీజీ ఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి రియాక్ట్ అయ్యారు. పాక్లోని కోట్లీ, మురిట్కే, బహ్వల్పూర్, ముజాఫరాబాద్ ఏరియాల్లో ఈ దాడులు కొనసాగినట్లుగా పేర్కొనింది. ఈ దాడుల్లో 3 చనిపోగా 12 మంది తీవ్రంగా గాయపడినట్లుగా పాక్ ఆర్మీ తెలిపింది. సమయం చూసుకొని బదులుగా స్పందిస్తామని చెప్పుకొచ్చారు. అయితే భారత్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని పాక్ డీజీ ఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి అన్నారు. అయితే ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రియాక్ట్ అయ్యారు. తమ దేశంలోని 5 ప్రాంతాల్లో దాడులు జరిగినట్లుగా పేర్కొన్నారు. ఈ చర్యలకు పాకిస్తాన్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుందని వెల్లడించారు. ఈ సమయంలో పాక్ సైన్యం వెంట దేశం మొత్తం నిలబడి ఉందన్నారు. భారత్ ను ఎలా ఎదుర్కోవాలో పాక్ ఆర్మీకి తెలుసన్నారు. ప్రత్యర్థి ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లోనూ మా దేశంపై నెరవేరనీయమని ట్విట్టర్లో షెహబాజ్ షరీఫ్ పోస్ట్ చేశారు. ఇక ఈ దాడులను పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ యుద్ధ చర్యలుగా పేర్కొన్నారు. పాక్ ప్రధాని ప్రకటన తర్వాత భారత్ పాక్ సరిహద్దుల్లోని పూంచ్, రాజౌరి సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు స్టార్ట్ చేసింది. దీనికి భారత్ సైతం కౌంటర్ అటాక్ కు దిగింది. ఎల్ఓసి వెంట ఇరు దేశాల సైనికుల కాల్పులతో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో మురిట్కే టెర్రరిస్ట్ గ్రూప్ లష్కరే తోయిబాకు హెడ్ క్వార్టర్స్ గా ఉందని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఇక పంజాబ్ ప్రావిన్స్ లోని బహవల్పూర్ లో మసూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహ్మద్ స్థావరం ఉందని తేల్చింది.